ముందు నుంచి మనం లక్ష్మీపురంలో మనమే సీనియర్ తెలుగుదేశం పార్టీ. ఫోన్ చేస్తారు అఖిల భారత బాల సమాఖ్య డైరెక్ట్ చేసిన అయితే దాని మీద మనం అందరూ తెలిసి సీనియర్లందరూ కంపల్సరీ చేస్తాం అందరికీ. టీడీపీ తెలుగుదేశం నాయకులకు, పెద్దలకు, మీడియా మిత్రులకు నా నమస్కారాలు. పోలవరం నియోజకవర్గం నుండి 83 ముడియం లక్ష్మణరావు గారు ఎమ్మెల్యేగా పోలవరం నియోజకవర్గంలో గెలిచిన రోజు దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని అంటుపెట్టుకుని గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం బూత్ స్థాయి వరకు కష్టపడి అంచెలంచెలుగా పార్టీకి సేవలు అందిస్తూ అనేక రకాలుగా ఆటుపోట్లు ఎదుర్కొంటూ కార్యకర్తలు వెన్నంటే ఉండి ప్రతి ఎలక్షన్లోనూ ముడియం లక్ష్మణరావు గారి కాడి నుంచి తల సింగన్నదొర గారి కాడి నుంచి వంకా శ్రీనివాసరావు గారి విజయానికి, ముడియం శ్రీనివాసరావు గారి విజయానికి, సిరి బాలరాజు గారి విజయానికి కష్టపడి పనిచేసి గెలిపించి జడ్పీటీసీలు, జీలిమిల్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరినీ కష్టపడి గెలిపించి పార్టీని ఎప్పుడు కూడా కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ సేవలు చేస్తూ వచ్చాం. 2014లో నేను స్టేట్ కమిటీలో ఫుడ్ కమిషన్ మెంబర్గా అప్లై చేసుకుని పార్టీ హైకమాండ్ దృష్టిలో పెట్టి మా గంటబాబు గారు, డాక్టర్ గారు అందరితోటి కూడా మన ఎమ్మెల్యే గారిని కూడా తీసుకెళ్ళి ఆశించాం. కొన్ని కారణాల చేత మనకు పదవి దక్కకపోవటం వల్ల సరే అయిపోయింది. మన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ కూటమి ప్రభుత్వంలో బాబు వస్తే జాబ్ వస్తుంది, సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయని చెప్పేసి ప్రజలకి తీసుకెళ్ళి ప్రజల దృష్టిలో మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను అందిస్తూ గ్రామాల్లో తిరిగి అందరికీ చెప్పి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా చెప్పి అదేవిధంగా మొత్తం కష్టపడి ఈ పోలవరం నియోజకవర్గంలో 4 మండలాలు వేలేరుపాడు, కుకునూరు, జీలుగుమెల్లి, శ్రీనరసాపురం మండలాల్లో అనేక సందర్భాల్లో అందరి పెద్దలను కలుపుకుంటూ పార్టీ నుండి కష్టపడి పోరాడి విజయం తీసుకొచ్చి ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి కృషి చేసి పార్టీని గెలిపించి పార్టీ గెలిచిన తర్వాత సుమారు 5,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తానని చెప్పేసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వెళ్ళి మంగళగిరిలో చెప్పి వరలరామయ్య గారికి, దేవినేని ఉమా గారికి చెప్పి పార్టీ పెద్దలందరికీ చెప్పి 5,000 సుమారు తగ్గకుండా పోలవరం ఎమ్మెల్యే గారు గెలుస్తాడని చెప్పాం. అదే ప్రకారం గెలిపించి కష్టపడి ఇవాళ అధికారంలో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత అండతో బాబు గారి పరిపాలన బాగుంది. వచ్చిన కాడి నుంచి రోడ్లు బాగుపడినాయి. ప్రాజెక్ట్ పోలవరం కల సాకారం, అమరావతి పోలవరం కూడా చేస్తారని నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో కేంద్రం సాయం పెట్టుకుని కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళతో చూసుకుంటూ వెళ్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలో పెద్దలందరికీ కూడా మా వినియోగించుకున్నాం, మా దరఖాస్తు చేసుకుని ఉన్నాం. పోలవరం నియోజకవర్గం ఎస్టీ కాబట్టి ఉండటం వల్ల జీలుగుమెల్లి, బుట్టాయిగూడెం ఈ 2 మండలాల్లో ఏ అవకాశాలు ఓసీకి లేనందున ప్రత్యేకంగా ప్లెయిన్ మండలాలు అయితే అవకాశాలు ఉంటాయి. జడ్పీటీసీలకి, పంచాయతీలకి, కార్పొరేషన్లకి మనకి ఏ అవకాశాలు లేనందువల్ల నేను నామినేటెడ్ పోస్టు స్టేట్ కమిటీలో అడగడం జరిగింది. లోగడ 2016లో నేను కార్పొరేషన్లో పనిచేశాను, జిల్లా సెక్రటరీ గారు. జంగారెడ్డిలో 10,000 మందితో మీటింగ్ పెట్టాం. అప్పుడు రామాంజలి గారితో కూడా పనిచేసాం. జవహర్ గారు అందరూ టచ్లో ఉండేవాళ్ళు. లోగడ జవహర్ గారు, మాగంటబాబు గారు అందరూ కూడా, దేవినేనమ్మ గారు. ఇవాళ మనకు అవకాశాలు లేకపోవడం వల్ల ఎన్టీ రామారావు విగ్రహం పోయిన ఆగస్టులో 2023 ఆగస్టు నెలలో దర్బూడులో ఎన్టీ రామారావు విగ్రహానికి ధనసాయం చేసి విగ్రహం నిర్మించి రాత్రి 12 గంటలకి చంద్రబాబు నాయుడు గారితో దండేయించి నేను గుర్తుపెట్టుకుంటాను తమ్ముడు అన్నారు బాబు గారు. మాటిచ్చారు. లోగడ 2014లో మాటిచ్చారు, ఇప్పుడు మాటిచ్చారు. నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.